తెలంగాణ రాజకీయాల్లో తొక్కుడు పంచాయతీ నడుస్తుంది. తొక్కుకుంటూ వచ్చా ముఖ్యమంత్రిని అయ్యానంటూ పలుమార్లు రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నిన్నటిదాకా ఈ తొక్కుడు వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తూ వచ్చారు. ఈరోజు ఈ తొక్కుడు అంశాన్నే కారణంగా ఓ సీనియర్ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 4 దశాబ్దాల బంధానికి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్తూ కాంగ్రెస్ కండువా తీసేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తొక్కుకుంటూ వచ్చానంటూ కాంగ్రెస్ నేతలను తొక్కుతూ ఉంటే నేను చూస్తూ ఉండను, నన్ను కూడా తొక్కాలని ప్రయత్నం చేస్తున్నామంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ నేతలందరినీ తొక్కేస్తుందని, ఆయనతో ఉన్నవారికి, ఆయనకు హుజూర్ అనేవారికి, ఆయనకు వంత పాడేవారికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పారు. ఇక అంతిమ పోరాటం చేస్తానంటూ ప్రకటించారు. ఆ అంతిమ పోరాటం ఎవరిని తొక్కేందుకు, ఎక్కడికి అనేది ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఏ పార్టీలో చేరేది కూడా ఇంకా తేల్చలేదు. కానీ రేపటి నుంచి జనంలోకి వెళ్తాను, జనం బాట పడతానంటూ జీవన్ రెడ్డి ఫైర్ అవ్వడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్గా ఉంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరిన జీవన్ రెడ్డి అప్పటి నుంచి అంటే 1981లో కూడా ఆయన పంచాయతీ సమితి అధ్యక్షునిగా ఉన్నారు. ఆ తర్వాత పార్టీ టీడీపీ వచ్చినాక టీడీపీ ఆవిర్భావంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్రావు వర్గంలో చేరి కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయన జగిత్యాల అనేది జీవన్ రెడ్డి అడ్డాగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నా లేకపోయినా అక్కడ జీవన్ రెడ్డి మాటే వేదం. వరుసగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. 3 సార్లు నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఒకసారి ఎంపీగా ఓడిపోయారు. కరీంనగర్ పార్లమెంట్ నుంచి 2 సార్లు ఉప ఎన్నికల్లో కేసీఆర్పై బరిలో దిగి ఓడిపోయారు. 3 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు. 5 సార్లు, 2 సార్లు ఎల్రమ్న పైన, 2 సార్లు సంజయ్ కుమార్ పైన. ప్రస్తుత జగిత్యాల ఎమ్మెల్యే ఆయన పంచాయతీకి కారకుడు. జీవన్ రెడ్డికి బయటకు పోవడానికి కూడా కారకుడు ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని పార్టీలో చేర్చుకోవడమే. ఆయనపై 2 సార్లు జీవన్ రెడ్డి ఓడిపోయారు. అంతకుముందు ఒకసారి రాజేశం గౌడ్పై కూడా ఓడిపోయారు. మిగిలిన సుదీర్ఘకాలం దాదాపు 12-13 సార్లు పోటీ చేశారు. ఆయన పోటీ చేసి 6 సార్లు గెలిచారు, 5 సార్లు ఓడిపోయారు. ఇట్లా ఆయన రాజకీయం చేస్తూ వచ్చారు. జగిత్యాల అనగానే గుర్తొచ్చే పేరు జీవన్ రెడ్డిగా మారిపోయింది. మిగిలిన నాయకులు ఎవరైనా వచ్చారు పోయారు అంతే తప్పితే తిష్ట వేసుకొని ఉంది మాత్రం జీవన్ రెడ్డి ఒక్కరే అక్కడ. అయితే ఆయనను 2 సార్లు ఓడించిన సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి ఓడించారు. ఆయన కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి పంచాయతీ నడుస్తూ వచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను దూరం పెట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చారు జీవన్ రెడ్డి. చివరికి ఆయనే పక్కకు తప్పుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విడిచిపడ్డారు. ఒక అధికార పార్టీకి ఇంత సీనియర్ నాయకుడు దూరం కావడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుంది. ఎవరైనా ఎన్నికలకు ముందు దూరం అవుతూ ఉంటారు. గతంలో మనం చూసాం ఇలాంటి ఫిరాయింపులే. గతంలో కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా ఫిరాయింపులే కారణమయ్యాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అయినా అక్కడ నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చారు, సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి. ఆ తర్వాత ఇక తుమ్మల నాగేశ్వరరావు అయితే లిటరల్గా అక్కడ ఆయనపై గెలిచిన ఉపేందర్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం వల్ల ఆయన బయటకు వెళ్ళారు. ఇక్కడ జూపల్లి కృష్ణారావు హర్షవర్ధన్ రెడ్డిని ఆయన కూడా కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేయడం, దాంతో జూపల్లి తుమ్మల్ లాంటి సీనియర్లను పక్కన పెడితే వాళ్ళు బయటకు వెళ్ళారు. అదే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కాంగ్రెస్ గెలుపుకు కారణమైందని చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జీవన్ రెడ్డి ఇంత అడ్వాన్స్గా అంటే 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఇంకా ఉంది ఎన్నికలకి, ఇంత ముందుగా పార్టీ వీడడం, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం, అక్కడ సంజయ్ కుమార్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం, ఇది ఏంటి? ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి? తొక్కుడు పంచాయతీ ఎందుకు కారణమని, ఈ తొక్కుడు పంచాయతీ ఏంటి అసలు ఈ పార్టీలో జరుగుతుంది అనేది ఒకసారి మనం డిబేట్లో చర్చిద్దాం. చర్చించే ముందు ఈ అంశంపై రేవంత్ రెడ్డి ఏమన్నారు, దానికి కౌంటర్గా జీవన్ రెడ్డి ఏమన్నారు, గతంలో ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు, వాళ్ళేమన్నారు ఒకసారి చూద్దాం. అన్నందుకే తొక్కుకుంటే నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాలు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్? ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు, ఆపలేదని చెప్పట్టు నేను. మీరు ఏ స్క్రీన్ తీసుకొని తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయినరో సంతోషం నాయన, కానీ మమ్మల్ని కూడా బతకనియండి. ఇతర నన్నంటే నేను పోతున్న స్వేచ్ఛ.
ఈ తొక్కుడు భరించ కాబట్టి నేను స్వేచ్ఛ కోరుకుంటున్నా. కానీ దీంతో నన్ను ఏదైతుందో కొంత నీ ఆలోచన మార్పు వచ్చి కార్యకర్తలకు నాయకులకు వాళ్ళ స్థానానికి అనుగుణంగా వాళ్ళ గుర్తింపు కల్పించి వాళ్ళకు లభించాల్సిన ఒక హక్కులు కల్పింపజేస్తామని చెప్పని నేను ఆశిస్తున్నాను. తొక్కుకుంటూ వచ్చినా తొక్కుకుంటూ పోతా మళ్ళీ తొక్కుతా. ఎవరిని దొక్కినావు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు. ఎవరిని దొక్కినావు? దామోదర్ రాజనరసింహన్ దొక్కినావు. ఎవరిని దొక్కినావు? బట్టి విక్రమార్కన్ దొక్కినావు. ఎవరిని దొక్కినావు? శ్రీధర్ బాబుని దొక్కినావు. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి వాడేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావు. ఇది నిన్నటి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పంచాయతీగా ఉంటే ఇప్పుడు జీవన్ రెడ్డి వ్యాఖ్యలు దీనికి తోడయ్యాయి. తొక్కుకుంటూ వచ్చాని రేవంత్ వ్యాఖ్యలపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే మనం ఇంతకుముందు చూసాం. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లు జరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నాయకుడు చరణ్ కౌశిక్ యాదవ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాకే చెందిన కరీంనగర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విద్యాసాగర్ రావు గారు, మీ జగిత్యాలలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. జీవన్ రెడ్డి గారు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన కోసం అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండూ కూడా మా పార్టీలోకి రమ్మంటే మా పార్టీలోకి రమ్మని వెయిట్ చేస్తున్నట్టున్నాయి. ఏంటి పరిణామాలు ఎలా చూస్తారు? జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ను వీడడం బీఆర్ఎస్ బలోపేతానికి ఉపయోగపడుతుందని ఏమని అనుకుంటున్నారా మీరు? నమస్కారం సార్. నమస్తే. జీవన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి, ఒక పెద్ద నాయకుడైన మా పార్టీలోకి వస్తారా బీజేపీలోకి వస్తున్నా ఆయన ఇష్టం. కానీ మా పార్టీ అధిష్టానం వరకు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆయన స్వాగతిస్తాం. మేము కలిసి పనిచేస్తాం సిద్ధం. దాదాపు ఒక 45 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో రాకముందు నుంచి కూడా జీవన్ రెడ్డి గారు నాకు మొదటి నుంచి కూడా నా గురువుగా నా స్నేహితుడిగా బాగున్నారు కనుక వారిని తప్పక స్వాగతిస్తాం. మా పార్టీలోకి వస్తే మా పార్టీ అధిష్టానం వరకు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము అందరం అంగీకరించి వారిని స్వాగతిస్తాం. అంటే విద్యాసాగరరావు గారు గతంలో ఆయన కేసీఆర్ని ఓడగొట్టేందుకు వైఎస్ చేతిలో పావుగా మారారు, ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు అనుకోండి. అలాంటి వ్యక్తి మళ్ళీ తీసుకుంటారా? అంటే కేసీఆర్ని ఓడించేందుకు ప్రయత్నించారు, ఆయన ఒక తెలంగాణ ద్రోహి అని మీరు గతంలో మాట్లాడారు. ఏ విషయమైనా కానీ పార్టీ అధిష్టానం వరకు నిర్ణయం. ఎందుకంటే చాలా మంది కేసీఆర్ తిట్టే వాళ్ళు వచ్చారు, మా దాంట్లో పార్టీలకు వచ్చారు. వేరే కాంగ్రెస్ పార్టీలలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు వచ్చి కాంగ్రెస్ తిట్టే వాళ్ళు పోయి ఇప్పుడు జాయిన్ అయ్యారు. అటువంటిప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా జరుగుతున్నా మీరు చూస్తున్నారు. దాని మీద మనం చిన్న పార్టీ అధిష్టానం వరకు తుది నిర్ణయం. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగరరావు గారు. మీరు ఫ్లైట్లో ఉన్నట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే అంశంపై శ్రీకాంత్ రెడ్డి గారు, అంటే విద్యాసాగరరావు గారు కొంచెం ఫ్లైట్లో ఏదో జర్నీలో ఉన్నట్టున్నారు. వారు మీరే గతంలో అన్నారు కేసీఆర్పై పోటీ చేసిన సందర్భంగా జీవన్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని మీరు చెప్పారు. మీరు అక్కడ నాయకుడిగా అప్పటి నుంచే ఉన్నారు. అలాంటి వ్యక్తిని మళ్ళీ బీఆర్ఎస్లోకి స్వాగతించడం, ఎవడైనా బీఆర్ఎస్లోకి వస్తే తీసుకుంటామని చెప్పడం, దీన్ని ఎలా చూడాలి? ఒకటండి, రాష్ట్ర రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ప్రజల కొరకు ప్రత్యేకించి చేసింది ఏమీ లేదు కాబట్టి తీవ్రమైనటువంటి అసహనం ప్రజలలో క్లియర్గా కనిపిస్తుంది. ఇవాళ జీవన్ రెడ్డి లాంటి నాయకులు, చాలా సీనియర్ నాయకులు, తను 40-45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకులు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అనే స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి రేవంత్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని ఇవాళ ఇదొక జగిత్యాల మట్టో లేకపోతే ఈ జగిత్యాల జిల్లా మట్టో చూడలేకపోతున్నాము. జనరల్గా ఏమవుతుందంటే మేము మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు వారి రాజకీయ జీవితం ఎక్కడ ప్రారంభమైంది, తర్వాత ఆయన ఆటిట్యూడ్ ఏంది, తర్వాత రాజకీయాల్లో అట్లాంటి మనుషులు ఉంటే ఎంత ప్రమాదకరమో ఇవాళ ఈ జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని ఖచ్చితంగా కూడా ఓడగొట్టాలి అన్నప్పుడు, తర్వాత మిగతా రాజకీయ నాయకులందరూ కూడా బ్రతకాలి, తర్వాత ప్రజలందరికీ కూడా కొంచెం మంచిగా అన్ని జరగాలి అన్నప్పుడు రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారిని ఎదిరించే వాళ్ళను, తర్వాత వ్యతిరేకించే వాళ్ళను ఖచ్చితంగా కలుపుకుపోయినటువంటి అవసరం ఇప్పుడు ఎంతగానో ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తాను సొంత పార్టీ నాయకుల మీదనే ఆ రకంగా వేధింపులకు గురి చేస్తే ఇక మిగతా ప్రతిపక్షాల సంగతి ఏంది, తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా పాత ఏ విధంగా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డిని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలను, నాయకులను, తర్వాత రాజకీయాలను కొంత కాపాడుకోవాలన్నటువంటి ఒక సిమిలర్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళను ప్రోత్సహించడంలో పెద్దగా తప్పేం లేదు. తర్వాత ఇందులో ఇక్కడ ప్రమాదకరమైనది ఏంటంటే తను రేవంత్ రెడ్డి గారు చాలా అందరికన్నా జూనియర్, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తను అందరికన్నా జూనియర్. ఇవాళ ఏమైపోయిందంటే మొన్న బీహార్ ఎన్నికలు అయ్యేదానిక కూడా కొంత అధిష్టానము రేవంత్ రెడ్డి గారిని దూరం పెట్టేటువంటి ఎందుకు పరిస్థితి శ్రీకాంత్ రెడ్డి ఉంది. గారు కనీసం శ్రీకాంత్ రెడ్డి గారు మీరు జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు మీరు కూడా టీడీపీలో చాలా జూనియర్. అప్పుడు మీ సొంత మామ అక్కడ టికెట్ ఆశించారు, ఆయన టీడీపీ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనది కాదని మీకు టికెట్ ఇచ్చింది, మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ పోయారు. తప్పే ఉంది, జూనియర్ సీనియర్ అయితే ఏముంది? అంటే కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు చెప్తారు కదా 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అని చెప్తున్నారు. అయితే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న ఏం జరిగింది, బీహార్ ఎన్నికలకు ముందు అంటే బీహార్లో పూర్తి కాంగ్రెస్ పార్టీ చితికల పడకన ముందు రేవంత్ రెడ్డి గారికి కనీసం ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ కనీసం ఒక ఫోటో కూడా బయటకు రిలీజ్ చేయలేకపోయారు. ఎప్పుడైతే బీహార్ ఎలక్షన్లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో తెల్లారి నుంచే మొదలైంది రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి మళ్ళీ బంధం అనేది మొదలైంది. అంటే కాంగ్రెస్ పార్టీని కూడా స్పష్టంగా ఇవాళ కేవలం తెలంగాణ సొమ్ము అక్కడ అవసరం కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎంటర్టైన్ చేస్తున్నది. రాష్ట్రంలో నడిచేది కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఇది అటు చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. కాబట్టి అక్కడ డెఫినెట్ గా స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ నాయకులకు ఉండదు ఎట్టి పరిస్థితిలో కూడా. రైట్. చరణ్ గారు, జీవన్ రెడ్డి గారు అన్నా, శ్రీకాంత్ రెడ్డి గారు అన్నా, ఇక్కడ పార్టీ ఆయనదే అయిపోయింది, రేవంత్ రెడ్డి గారిదే. ఆయన ఏదనుకుంటే అదే రాష్ట్రంలో. ఎవరు పోచారం ఇచ్చిన సలహా ఏంది, ఒక సలహా చెప్పండి, ఆయన ఏమి ఇచ్చాడో అని జీవన్ రెడ్డి గారు అడుగుతున్నారు. పోచారం సలహాదారు కదా, ఆయన ఏం సలహా ఇచ్చాడో ఒకటి చెప్పండి. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల వల్ల ఇలాంటి నాయకుడిని పోగొట్టుకోవడం గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పే. అది పొంగులేటి, లేకుంటే జూపల్లి, ఇంతకుముందే చెప్పాను, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కూడా, వీళ్ళంతా కూడా ఎందుకు ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సార్ ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చారు, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒకసారి నుంచి టీడీపీలో గెలిచారు. భాస్కరరావు గారు మంత్రివర్గంలో ఉన్నారు, ఎన్టీఆర్ గారు మంత్రివర్గంలో ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నారు. 2014లో గెలిచిన తర్వాత 2018 ఎలక్షన్లో ఓడిపోతే ఎమ్మెల్యేకి 2019లో ఎమ్మెల్సీ ఇచ్చారు, మళ్ళీ 2023లో ఎమ్మెల్యే ఇచ్చారు, మళ్ళీ 23లో ఓడిపోతే 2024లో ఎంపీ కూడా ఇచ్చిన పరిస్థితి. అదే కాకుండా వారు కోరిన వ్యక్తే జిల్లా అధ్యక్షుడు సందయ్య గారు, జిల్లా అధ్యక్షుడు వారు కోరితే నందయ్య గారు. అవును, 2 ఎమ్మెల్యే టికెట్లు కూడా వారి కోటాలో ధర్మపురి కావచ్చు, చొప్పందడి కావచ్చు, చాలాసార్లు లక్ష్మణ్ కుమార్ గారు ఓడిపోయినా కూడా ఇచ్చిన పని. అదే వారి మనిషికి మంత్రి పదవుల్లో మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించింది పార్టీ అవసరాలు దృష్ట్యా ఒక్కోసారి ఒక్కో నిర్ణయం తీసుకుంటుంది. మరి అట్లా జీవన్ రెడ్డి గారు అంటే మరి నాకేమీ లేదు, నేనేం చెప్పాలి? మరి 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను. మరి నాకు ఎమ్మెల్యే ఇచ్చిందా, ఎంపీ వచ్చిందా, లేకపోతే ఏమైనా వచ్చిందా? మీకు అన్ని పదవులు వచ్చి మీరే అంత బాధ ఉంటే మరి మేమంతా ఏమనుకోవాలి? ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరికి ఇచ్చిన పదవులు? రేణుకా చౌదరి గారు పక్క పార్టీ నుంచి వచ్చిందా? లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ ఇచ్చారు, వాళ్ళు పక్క పార్టీ నుంచి వచ్చారా? ఎవరికి? ఎమ్మెల్సీ పల్మురు వెంకర్ గారు ఎన్ఎస్ నుంచి వరకు ఇచ్చారు కదా, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చారు కదా. పార్టీ ఒక్కొక్కసారి ఒక్కో నిర్ణయం. రాజ్యసభ కూడా చిన్నారెడ్డి, వంశీచంద్రరెడ్డి లాంటి వాళ్ళు, చిన్నారెడ్డి గారికి సంబంధించి టికెట్ ఇవ్వలేకపోయారు. ఇవ్వకపోతే ఏమి ఇచ్చారండి? ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ ఇచ్చారు, ర్యాంక్. తర్వాత వంశీచంద్ర రెడ్డి గారు ఎంపీ లోక్సభ ఇచ్చారు. మరి ఎవరికి ఇవ్వలే? పార్టీ ఎవరికి ఇవ్వలేదు. అవకాశం ఒక్కోసారి ఒక్కో వ్యక్తి ఇస్తారు. మరి మాకు లేదు కదా. కాదు చరణ్ గారు, నేను ఎందుకు అడుగుతున్నా అంటే జీవన్ రెడ్డి టాపిక్ ని మనం డిబేట్ గా తీసుకోవడానికి ఎందుకు డిబేటబుల్ ఇష్యూ ఇదైందంటే, 2 సార్లు కేసీఆర్ లాంటి వ్యక్తిని ఓడించడానికి మీకు అభ్యర్థి కరువైతే జీవన్ రెడ్డి దిక్కయ్యారు. ఇక్కడ అంతటి బలమైన నాయకుడు ఆయన. 2006లో 2008లో అంటే దాదాపు 20 ఏళ్ళ కింది ముచ్చట నేను చెప్పేది. అటువంటి వ్యక్తి ఇప్పుడు మీకు కరివేపాక అయ్యాడా? సార్ ఇక్కడ వారు నేను గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారు. అంటే గెలవకుండా అవసరం లేదా? ఓడిపోయినోడు మీకు అక్కర్లేదా? ఓడిపోయిన వాళ్ళకి ఏమన్నా అక్కర్లేదని చెప్పి, అక్కర్లేదని కూడా డీసీసీ ఎందుకు ఇచ్చేవాళ్ళు? అక్కర్లేదని కూడా ఎంపీ ఎందుకు ఇచ్చేవాళ్ళు? ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఎంపీ ఇచ్చారు కదా, మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీ పోటీ అని చెప్తే మీ స్థానమే మీరు పోటీ అని చెప్తే వారు మేము పోటీ అని చెప్పిండి పరిస్థితి. అట్లాంటి చాలా మందికి అవకాశాలు రాలే. అదే పార్టీ ఒక్కోసారి మీరు 85లో ప్రస్థానం ప్రారంభం అయితే మీరు ఎన్టీఆర్ గారు పార్టీలో ఉన్నారు, ఎన్టీఆర్ గారు మంత్రివర్గంలో, మరి భాస్కరరావు గారితో పోయి మీరు మరి అక్కడ మంత్రి కాలేదా? మరి ఆనాడు చేసింది ఏంది? అదేమన్నా ఎన్టీఆర్ గారి పార్టీలో గెలిచి మీరు సార్ మీరు ఏం చేసింది? మీరు చెప్తే కుదరదు. పార్టీని నష్టమయ్యే పనులు మీరు చేస్తా ఉంది. చాలా రూల్స్ అంది. మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, చాలా సందర్భాలు. ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ 50 మంది జాయిన్ చేసుకుని మరి అట్లాంటి పార్టీలో పోతారు, మీరు సిద్ధమవుతారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా మేము జీవన్ రెడ్డి గారు పార్టీ మారుతారని చెప్పేసి మేము భావిస్తలేము. కాకపోతే మాత్రాన రాజకీయ సన్యాసం తీసుకుంటారు అనుకుంటున్నారా సార్? మేము అట్లా రాజకీయ సన్యాసం తీసుకోవాలని కోరుకుంటలేము. వారు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కోరుకోవాలని పోతుందని చెప్పి కోరుకుంటలేము. పార్టీ వారికి ఎంత గౌరవం ఇచ్చిందంటే
మీనాక్షి నటరాజు గారు వారితో మాట్లాడారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంటికి పోయారు, శ్రీధర్ బాబు గారు పోయారు, జిల్లా ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చరణ్ గారు, మీరు ఎంత మేడిపల్లి సత్యం గారు. అరే సార్, మాట్లాడుతున్నారు మీరు? అరే నేను ఒక్క నిమిషం, అరే మా ఒక్క పార్టీ నిమిషం. మీరే చెప్తారు నాకు అర్థం లోకల్ కాదు. లీడర్, ఆయన మీరు కూడా- ఆయన లోకల్ ఆ, లీడర్. కాదు సార్, మీరు ఒక- ఇప్పుడు సార్, నేను చెప్తాను. నియోజకవర్గాలు పెరిగితే ఆయన కూడా క్యాండిడేట్ కావచ్చు అక్కడ. మీరు డి శ్రీనివాస్ గారు ఎట్లా అవమానించారు, బీఆర్ఎస్ పార్టీ చూసారు, ఆల నరేంద్ర గారిని, విజయ్ శాంతి గారిని, ఒక్కలా ఇద్దరు సార్, మొత్తం జయప్రకాష్ మన అదే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒకరే సార్ బీఆర్ఎస్ పార్టీ. అదే కదా చరణ్ గారు వాళ్ళు అవమానించి అధికారం కోల్పోయారు. అవమానించలేదు సార్ జీవన్ రెడ్డి గారిని, వారి గౌరవాన్ని పెంచే ప్రయత్నాలు బాగా మా మంత్రివర్గం అంతా పోయి అక్కడ వాళ్ళ ఇంటికి పోతే జీవన్ రెడ్డి గారి గౌరవాన్ని పెంచే రకంగా మేము అందరం ఆయన ఆపడానికి ట్రై చేసాం, ఆయన ఆగలేదు, వెళ్ళిపోయారు అనేది చరణ్ గారు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారంటే, అంటే వీళ్ళు అక్కడ నుంచి గాంధీ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ అనుకుంటారు, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన స్క్రిప్ట్ అనుకుంటారు, అందరు ఇట్లే చెప్పారని. ఇప్పుడు ఒక విషయం అండి, ఇవాళ జీవన్ రెడ్డి గారికి మిగతా వాళ్ళకు కొంత తేడా ఏంటంటే, ఇప్పుడు ఆయన మొత్తము మండలిలో, శాసన మండలిలో వీళ్ళు టికెట్ ఇచ్చింది కాదు, తను సొంతం గెలిచిండు, అక్కడ ఎమ్మెల్యే ఓడిపోయిండు. ఆ ఎమ్మెల్యే ఓడిపోయిన టైంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఇవాళ క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలిసి 2018 ఒక సీతక్క, తర్వాత శ్రీధర్ బాబు గారు, తర్వాత బట్టి విక్రమార్క, ఈ ముగ్గురు తప్ప మొత్తం క్యాబినెట్ అందరూ ఓడిపోయారు, ఇంక్లూడింగ్ సీఎం గారు రేవంత్ రెడ్డి తోటి సహా 2018లో అందరు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. తను ఎమ్మెల్సీ గెలిచిండు. ఒక్క నిమిషం అండి, తను ఎమ్మెల్సీ గెలిచినప్పుడు ఆయన చెప్పేది 18లో జీవన్ రెడ్డి గెలిచిర్రు, 18లో ఓడిపోయిందండి, అదే చెప్తున్నాడు, 18లో అందరూ ఓడిపోయారు. అప్పుడు తన ఎమ్మెల్సీ జస్ట్ 3 నెలలను ఎమ్మెల్సీ వస్తే ఎమ్మెల్సీ తన సొంత ఇది కొట్లాడే గొంతుగా, ప్రశ్నించే గొంతుగా అని చెప్పి ఒకటి ఓ రకంగా వచ్చిన తర్వాత ఏమైందంటే, మీకు మండలిలో ఇప్పుడు ఉన్నటువంటి భానుప్రసాద్ రావు గారితో సహా మొత్తం మంది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మీకు మండలిలో మొత్తము 6 సంవత్సరాల్లో 5 ఏళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉన్నది, 5 సంవత్సరాలు మండలిలో ఈయన ఒకటే గొంతుగా. కాంగ్రెస్ పార్టీకి అసలు కనీసం అక్కడ రిప్రజెంటేషన్ కూడా లేదు, నెంబర్ 1. ఇంకొకటి చెప్తానండి, అంటే మా రాజకీయాలలో సరే పార్టీలు వేరైనా కానీ మనము కొంత అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. ఇవాళ మొత్తము 10 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కానీ, కేసీఆర్ మీద కానీ 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా, 5 ఏళ్ళు ఎమ్మెల్సీగా పోరాడింది ఎవరండి? తను ఒక్కడే, జీవన్ రెడ్డి గారు ఒక్కలే. ఇవాళ మీరు ఎక్కడో నాదెండ్ల భాస్కర్ రావు దగ్గర నుంచి మొదలుకొని 45 సంవత్సరాల కింద జరిగిన విషయం కూడా ఇవాళ మీరు మనిషి అంటే మన పార్టీలో ఉంటే పోతే పోతీరు. అదే చెప్తున్నాం, ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నడుస్తుందో ఇదొక ఉదాహరణ. తను ఏం చెప్తున్నాడండి, ఏమంటున్నాడు, తను అనేది ఏంది, కాంగ్రెస్ పార్టీలో నాకు అవమానాలు అయినాయి. మీరు ఏమంటున్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చిర్రు, మీనాక్షి నటరాజన్ వచ్చిర్రు, ఇలా తను క్లియర్గా చెప్తుండు, వచ్చిండ్రు కరెక్ట్గా వచ్చిర్రు, ఏందో అడగలేదు, చర్చలు పెట్టలేదు, అసలు ఎందుకు నువ్వు పోతున్నావు అని చెప్పి అడగలేదు. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారికి అంత తీరిక లేదండి, ఆయన పిసిసి ప్రెసిడెంట్ చేసిండు కదా, అంత తీరికనైతే కనీసం ఏం జరుగుతుందో, ఎందుకు పోతున్నావు నువ్వు అని చెప్పి కనీసం అడగాలి కదా. ఇవాళ ఏమైందంటే మీ పార్టీ పరిస్థితి బాగాలేదు. బీహార్లో ఎన్నికలలో ఓడిపోయినప్పటికెళ్ళి కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది పార్టీ. ఇంతకుముందు కర్ణాటకలో డీకే శివకుమార్, తర్వాత వాళ్ళది డిస్టర్బెన్స్, అక్కడ ఎప్పుడు అధికారం పోయేది తెలియదు అన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఉన్నది తెలంగాణ, ఉన్నది హైదరాబాద్ నుంచి వచ్చే డబ్బులు ఆ 1000 కోట్లు 2000 కోట్లు ఏమైనా ఉంటే ఢిల్లీ అధిష్టానంకి వస్తుంది తప్ప మీకు పార్టీ మీద మీ అధిష్టానంకి సంబంధించి ఎటువంటిది ఏది లేదండి. బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం రేవంత్ రెడ్డి ఓనర్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి డెఫినెట్ గా మొన్న వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చారు, ఏం చేసిండని ఆయన తను అడిగిండు కదా వాళ్ళ జీవన్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డికి ఎట్లా ఇచ్చిన రాజ్యసభ అంటే సమానం లేదు, తన కాంట్రిబ్యూషన్ ఏంది అంటే సమాధానం లేదు. కాబట్టి ఇవాళ అక్కడి నుంచి కాదండి, ఇంకొకటి చెప్తాం మీకు, జగిత్యాల్లో మున్సిపల్ చైర్మన్ గా మొన్న ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి అసలు కండువ కప్పుకోలే కాంగ్రెస్ పార్టీది. జీవన్ రెడ్డి గారు ఆ రోజు కూడా అడిగారు, అరే కండువ కప్పుకోనటువంటి వ్యక్తికి మీరు చైర్మన్ ఎట్లా ఇస్తారు అంటే కూడా సమాధానం లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అది నడిచేటువంటి పరిస్థితి. కాబట్టి ఆత్మాభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తను బయటకు వచ్చుడుతోటి తన ఇమేజ్ కొంత నిజంగానే రాజకీయాలలో కొంత విలువలు గల వ్యక్తిగా ఇవాళ మనం చూడగలుగుతున్నాం. కాదు, మీరు రాజకీయాలు చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి, చాలా 20-30 ఏళ్ల నుంచి ఉన్నారు రాజకీయాల్లో. ఒకవేళ బీఆర్ఎస్కి జీవన్ రెడ్డి వస్తే గతంలో ఆయన ఎవరినైతే ఓడించాడో, ఆయన్ని ఎవరు ఓడించారో, రాజేశం గౌడ్ మీ పార్టీలోనే ఉన్నారు, ఎల్రామ్దా మీ పార్టీలోనే ఉన్నారు, జీవన్ రెడ్డి కూడా ఇప్పుడు మీ పార్టీలో వచ్చి చేరితే అక్కడ మళ్ళీ గ్రూప్ తగాదాలు, గ్రూప్ పంచాయతీలు మొదలు కావా? ఆయన మీరు ఆహ్వానిస్తున్నారా జీవన్ రెడ్డిని? నేనేమంటున్నా అండి, పార్టీ మారుడు గురించి అంటలేమండి, రాజకీయ పరిణామాలు ఇవాళ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో జీవన్ రెడ్డి గారితోటి ఇవాళ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పాత నాయకులకు తర్వాత రేవంత్ రెడ్డి వర్గానికి జరుగుతున్నటువంటి పోరాటం ఇది.
రేపు అదే జీవన్ రెడ్డి నేను గారు అంటున్నా, బీఆర్ఎస్ లో జీవన్ చేరుతారా, రెడ్డి లేకపోతే గారిని ఇంకో మీరు పార్టీలో బీఆర్ఎస్ లో చేరుతారా? చేర్చుకుంటే అప్పుడు కూడా పాత నాయకులకు ఈ కొత్త నాయకుడికి మధ్య మళ్ళీ పంచాయితీ కదా అంటున్నాను. అదే నేను ఇప్పుడు పార్టీ మారడు గురించి అంటలేదండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భవితవ్యం. ఇప్పుడు చరణ్ గారు అన్నారు, పాపం తనకు ఆవేదన కూడా చెప్తున్నాడు. 2.5 సంవత్సరాలు 20 ఏళ్ళకెళ్ళి కష్టపడుతున్నాడు. కనీసం అడిగేటువంటి వాళ్ళు ఎందులో అయినా అకామిడేట్ చేద్దాము అని అడిగేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎన్నో కార్పొరేషన్లు ఉన్నాయి, మీ మీద తర్వాత కూడా ఎన్నో రకాల చూపిస్తున్నారు. అకామిడేషన్ ఇవ్వచ్చు. Right. ఇవాళ చరణ్ గారు ఎన్నో ఆవేదన కార్యకర్తలు ఒక్క ఇప్పుడు జీవన్ అదే రెడ్డి చెప్తున్నా. కాదండి ఆవేదన. ఇప్పుడు నేను ఇవాళ అడిగింది ప్రతి- ఎమ్మెల్సీ, నా ప్రతి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన. నేను కార్పొరేషన్ అంటే నా కార్పొరేషన్ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, నేను ఎమ్మెల్సీ అడిగింది. పార్టీ ఒక్కొక్కసారి ఒక్కో నిర్ణయం తీసుకుంటారు సార్. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ జూనియర్ అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అదే ముఖ్యమంత్రి అయింది. రేవంత్ రెడ్డి గారు 2006లో జెడ్టీసీ, 2007లో ఎమ్మెల్సీ, 2009లో ఎమ్మెల్యే, 14లో ఎమ్మెల్యే, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత వర్కింగ్ అయ్యిండు, ఓడిపోతే మళ్ళీ ఎంపీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం తెచ్చిండు. ఆయన ఎట్లా చేరంగానే PCC కేటీఆర్ ఏమన్నా అందరికన్నా చేరంగానే సీనియరా? PCC ఎట్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా మరి? మీరైతే వర్కింగ్ చేరంగానే PCC అందరికన్నా ప్రెసిడెంట్ సీనియరా? ఇచ్చినా చెప్తారు. తలసాని కన్నా సీనియరా? సబితేంద్ర రెడ్డి కన్నా కాదు, కాదు, మన సీనియరా? point సార్, అదొక ఉన్నాడండి. point. ఆగండి సార్, అప్పుడు దయచేసి జైపాల్ రెడ్డి ఆపాలి. గారు ఇక పాలన చెప్పేది చంద్రబాబు నాయుడు గారు అయిపోయింది. పాలన ఆగి సార్, దయచేసి మీరు ఏంటంటే ఇక జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాలు మీ పార్టీలో కూడా మీరు కాదు కాదు ఆలోచించుకోవాలి. ఒక పాయింట్ ఫైనల్ గా ఇంకోటి చెప్తాను, ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఏదో మీ దాంట్లో ఇక చిట్ట తీస్తే 100 మంది కాదు కాదు మనం ఇప్పుడు మన పాయింట్ డిబేటే జీవన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే. బట్టి విక్రమార్క ఎల్పీ లీడర్గా ఉన్నారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఈయన పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు, ఈయన కూడా ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి. నేను శాసన మండలిలో పక్ష నేతని, నాకెందుకు మంత్రి పదవి అదే ఇవ్వలేదు? సార్ చెప్తున్నా, ఏం చెప్తున్నావు ఎందుకు మీరు ఇవ్వలేదు? 23లో ఎమ్మెల్యే ఇస్తే ఎమ్మెల్యే ఎందుకు తీసుకు సార్? మరి నేను ఎమ్మెల్సీ ఉంటా, 23లో ఎమ్మెల్యే పోటీ చెప్తే మీరే మంత్రి కదా. ఎమ్మెల్సీ ఉన్న ఎవరికైనా ఇచ్చిరా మంత్రి ఓడిపోయారు కాబట్టి ఇయ్యలేదా? మరి అంతే కదా సార్. మరి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటారు, పార్టీ రేవంత్ నిర్ణయాలు రెడ్డి కట్టుబడి ఉండాలి గారు కదా మీరు. ఎమ్మెల్యే ఓడిపోతే అరే బాగున్నారు PCC మీరు. ప్రెసిడెంట్ అయ్యిండు. కాదండి, 23లో మీరు ఎమ్మెల్యే ఓడిపోతే 24లో మళ్ళీ ఎంపీ టికెట్ తీసుకుంటారు. 18లో ఎమ్మెల్యే ఓడిపోతే 19లో మరి ఎమ్మెల్యే ఎక్కడ ఖాళీ సార్ మీరు? మరి నాకు అర్థం కాదు, మీకు డబల్ మరి మిగతా వాళ్ళు నాయకులు ఏమనుకోవాలి? మరి అవకాశం రాని వాళ్ళు ఏమనుకోవాలి అంటున్నా. హనుమంతరావు గారు వారికి పోటీ చేయలేదు, తర్వాత వారి అవకాశం రాలేదు, పార్టీలో లేరా? అంటే మీరు ఒక్కరే పార్టీ లాగిస్తూ హనుమంతరావు గారు మేమంతా పార్టీ లాగిస్తాం కదా. అంటే ఓడిపోతే మీరు అంటే మీకు అవకాశాలు ఎంతసేపు ఇవ్వరు. మీకు power కావాలా? ఓడిపోతే అవకాశాలు ఇవ్వరా? అరే సార్, ఓడిపోయిన వాళ్ళకి ఎవరికి ఇచ్చిన ఎమ్మెల్సీ మీరు చెప్పండి. ఇవ్వరా అంటున్నాను అంతే. సార్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటది, వారు ఏమన్నారు? పార్టీ నిర్ణయం ఇంకోటి. అజారుద్దీన్ ఓడిపోతే మంత్రి అయ్యాడు. ఒక్క నిమిషం, అజారుద్దీన్ ఓడిపోతే మంత్రి అయ్యాడు. షబ్బీర్ అలీ ఓడిపోతే తెచ్చి ఆయన సలహాదారు ఏదో పెట్టుకున్నారు. సార్ అదే ఓడిపోయిన వాళ్ళకి నేను ఇచ్చారు అదే కదా. సార్, రెండోది అన్నారు కదా మీరు, 2 పదాలు ఓడిపోతే అడ్వైజర్ మంత్రి. మంత్రి ఇచ్చారు అన్నారు కదా. మీరు ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎంపీ ఇచ్చారు, మీది అయిపోయింది కోట. ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ ఇంకేంది కోట ఇస్తారు సార్? నాకు అర్థం కాక అవకాశం పార్టీ దయచేసి మీ స్వార్థ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీ బదనాలు చేసే ప్రయత్నం చేయాలి. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి 10 ఏళ్ళు చెప్పండి. వారు ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారు? 24 అయ్యారు. ఏం మన వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఏమన్నా? నాకు ఇప్పుడు అర్థం ఇంతకు కాక కాదు కాదు, ఇంకోటి. రేవంత్ రెడ్డి గారు సార్, పదే ఇంకోటి. పదే తొక్కుకుంటూ వచ్చా అంటున్నారు కదా. ఎవరిని? కాంగ్రెస్ వాళ్ళనా బీఆర్ఎస్ వాళ్ళనా? మరి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళని తొక్కారంటున్నారు. ఒకటే ఉన్నాడు మాకు, జీవన్ రెడ్డినే తొక్కుతాం. ఆయన జనాల్లో 3 సార్లు ఎంపీగా, తర్వాత దాదాపు 4-5 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిండు. ఆయన తొక్కుతా ఉన్నాం మేము. Thank you. సార్ ఇంకోటి చెప్తున్నా, గంగారెడ్డి గారు చనిపోతే మదియాస్ గారు పరామర్శించారు, అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు, దిద్దుల శ్రీధర్ బాబు సీఎం గారు మాట్లాడలే అన్నారు. సీఎం గారు మాట్లాడలే అంటున్నారు. అదే పచ్చబద్దాలు ప్రచారం చేస్తే ఎట్లా? సీఎం గారు మాట్లాడలేదని అదే సార్, సీఎం గారు మాట్లాడలేదు. పార్టీ ఆయన ప్రభుత్వంలో ఉంటే ముఖ్యమంత్రి. Right. పార్టీలో ఎవరు మాట్లాడతారు? Thank you, చరణ్ కౌశిక్ గారు. అంటే గుర్తిస్తలేరు మీరు? Right. అంటే ఒక బీసీని మీకు గుర్తించి కూడా మీకు థ్యాంక్ యూ ముఖ్యమంత్రి చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు. మొత్తానికి ఈ రోజుతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రస్థానం అయితే ముగిసిపోయింది. ఆయన నెక్స్ట్ ఏ వైపు వెళ్ళబోతున్నారు? రేపటి నుంచి జనంలో ఉంటా అంటున్నారు, జనం బాట పడుతున్నారు. ఆయన ప్రస్థానం ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ వైపే వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే మనకు సమాచారం ఉంటుంది. బీఆర్ఎస్లో ఆయనకు పార్టీ పరంగా ఒక కీ రోల్ ఇచ్చి ఆయన కోడలు చరిష్మా రెడ్డి ఆమె బరిలో దిగేందుకు ఏదో అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు ప్రచారం అయితే ఉంది. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఆమె కూడా ప్రచారం చేశారు జీవన్ రెడ్డి కోసం. ఇప్పుడు ఆమె ఎట్లా ఉమెన్ రిజర్వేషన్ కూడా రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక నియోజకవర్గం దొరుకుతుంది, ఆమెను బరిలో దింపాలనే ఆలోచన అయితే ఉన్నట్లు తెలుస్తుంది. నిజామాబాద్ పార్లమెంటు కేంద్రంగా 2 పరిణామాలు రానున్న 2-3 రోజుల్లో, వారం రోజుల్లో జరగబోతున్నాయి. ఒకటి, జీవన్ రెడ్డి జనం బాట పడుతున్నారు, ఆయన ఎవరిని టార్గెట్ చేస్తారు ఏంటి, ఈరోజు ఇండికేషన్ అయితే ఇచ్చారు రేవంత్ రెడ్డిని అని, ఏం జరగబోతుంది అనేది ఒకటైతే. రెండోది, దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా కేసీఆర్ కూతురు కవిత ఎల్లుండి పార్టీ ప్రకటించేందుకు ఆమె రెడీ అవుతున్నారు. ఆమె కేసీఆర్ను టార్గెట్ చేయబోతున్నారు. ఇద్దరు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచే రాజకీయ ప్రస్థానం, కొత్త రాజకీయం మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. దీన్ని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఏ రకంగా ఎదుర్కోబోతున్నాయి, ఎవరికి డ్యామేజ్ కాబోతుంది, ఎవరి ఇమేజ్ పెరగబోతుంది అనేది మనం వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.